చీమ పెద్ద కథ తెలుగు లాంగ్ స్టోరీ. ఒక పచ్చని అడవిలో చిన్న చీమల కాలనీ ఉండేది. ఆ కాలనీలోని చీమలన్నీ కష్టపడేవి. కాని ఒక చీమ మాత్రం మిగతా వాళ్లలా కాదు. ఆమె పేరు వీర చీమ. చిన్నదైన ఆలోచన పెద్దది. మిగతా చీమలు రోజూ ఒకే పని, ఆహారం మోసుకురావడం, గూటి కట్టడం. వీర చీమ మాత్రం ప్రశ్న వేసింది, మనందరం రోజుకు రోజు మాత్రమే ఆలోచిస్తే రేపు ఏమవుతుంది? ఆ ప్రశ్నే కథ మలుపు. ఒక రోజు భారీ వర్షం పడింది. నేల మొత్తం నీటితో నిండిపోయింది. చాలా చీమల గూట్లు కూలిపోయాయి. ఆహారం కొట్టుకుపోయింది. అప్పుడు కాలనీ మొత్తం గందరగోళం. కాని వీర చీమ ముందే సిద్ధంగా ఉంది. వర్షాకాలం రాకముందే ఆమె ఎత్తైన చోట చిన్న ఆహార గోదాం నిర్మించింది. మిగతా చీమలు అప్పట్లో ఆమెను చూసి నవ్వాయి. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఆలోచన అన్నారు. ఇప్పుడు అదే ఆలోచన కాలనీని కాపాడింది. వీర చీమ అందరికీ ఆహారం పంచింది. అప్పుడే కాలనీకి అర్థమైంది, పరిమాణం కాదు, సిద్ధతే బలం. కొన్ని రోజులకు అడవిలో పెద్ద చీమపట్టు యాంట్ ఈటర్ వచ్చింది. భయం మొదలైంది. ఈసారి కూడా వీర చీమే ముందుకు వచ్చింది. ఆమె చీమలన్నింటినీ 2 బృందాలుగా విభజించింది. ఒక బృందం దారి మళ్లించడానికి, ఇంకొక బృందం గూటిని కాపాడడానికి. ఎటువంటి శబ్దం లేకుండా, పక్కా ప్రణాళికతో పని చేశారు. చీమపట్టు మోసపోయి వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి వీర చీమ నాయకురాలైంది. ఆమె పెద్దగా మాట్లాడలేదు, కాని పని మాట్లాడింది. కాలనీకి ఒక నియమం పెట్టింది. ఈ రోజు కోసం మాత్రమే కాదు, రేపు కోసం కూడా పనిచేయాలి. సంవత్సరాలు గడిచాయి. ఆ కాలనీ అడవిలోనే బలమైన కాలనీగా మారింది. చిన్న చీమలకి వీరవీర చీమ నాయకురాలైన తర్వాత కాలనీ కాస్త క్రమంలోకి వచ్చింది. కాని నిజమైన పరీక్ష ఇంకా రాలేదు. ఒక వేసవికాలం వచ్చింది. ఈసారి వర్షం కాదు, ఎండ. నెలల తరబడి చినుకు పడలేదు. ఆహారం తగ్గిపోయింది. నీరు కనిపించకుండా పోయింది. చీమలలో అసహనం మొదలైంది. కొంతమంది అన్నారు, మనం ఇక్కడే ఉండలేం, వేరే చోటుకు వెళ్ళాలి. ఇంకొందరు, వీర చీమ మాటలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితి మన చేతిలో లేదు. ఇక్కడే నాయకత్వం పరీక్ష పడుతుంది. వీర చీమ ఒక్క పని చేసింది. వాదించలేదు, భయపడలేదు. అందరినీ ఒకచోట చేర్చి సూటిగా చెప్పింది, పారిపోవడం పరిష్కారం కాదు, ఆలోచించడం పరిష్కారం. ఆమె 3 ఆదేశాలు ఇచ్చింది. ఆహార వృథా పూర్తిగా ఆపురాత్రి మాత్రమే ప్రయాణం, ఎండ తగ్గినప్పుడు ప్రతి చీమ ఒక కొత్త దారి వెతకాలిది కష్టమైన పని. కానీ తప్పించుకోలేని పని. కొన్ని రోజులు ఫలితం లేదు. చీమలు అలసిపోయాయి. కొంతమంది ఆశ కోల్పోయారు. అప్పుడే ఒక చిన్న చీమ వచ్చింది. ఆమె అడవి చివరలో ఎండిపోయిన చెట్టు కింద తేమ ఉన్న నేల చూసిందని చెప్పింది. వీర చీమ వెంటనే చర్య తీసుకుంది. ఆ దారిని విస్తరించారు. చిన్న గోతులు తవ్వారు. అక్కడే నీరు బయటపడింది. అది పెద్ద నది కాదు, కానీ చాలింది. ఆ రోజు కాలనీ బతికింది. అప్పుడే చీమలకు మరో నిజం అర్థమైంది, పరిష్కారాలు ఎక్కడో దూరంలో ఉండవు, శ్రమ పెట్టినవాడికి దగ్గర్లోనే కనిపిస్తాయి. ఆ తర్వాత కాలనీ ఒక మార్పు చేసింది. నాయకత్వం ఒక్క చీమ చేతిలో మాత్రమే ఉండకూడదని నిర్ణయించింది. ప్రతి చీమను ఆలోచించమన్నారు. ప్రతి చీమను బాధ్యత తీసుకోవమన్నారు. వీర చీమ ఆనందపడింది. ఎందుకంటే ఆమె లక్ష్యం నాయకురాలిగా ఉండటం కాదు, కాలనీని నాయకులుగా. కాలనీ బలంగా మారింది. ఆహారం ఉంది, నీరు ఉంది, క్రమం ఉంది. అప్పుడే నిజమైన శత్రువు వచ్చింది, మనిషి. అడవి పక్కనే ఒక పెద్ద భవనం నిర్మాణం మొదలైంది. రోజూ నేల తవ్వడం, రాళ్లు వేయడం, రసాయనాలు చల్లడం. చీమల దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోయాయి. ఇది ఎండ కాదు, ఇది వర్షం కాదు, ఇది శాశ్వత ప్రమాదం. ఈసారి భయం అందరిలోకి వెళ్ళింది. ఇది మన చేతిలో లేదు అని కొంతమంది అన్నారు. ఇక్కడే చస్తాం అని ఇంకొందరు అన్నారు. వీర చీమ కఠినంగా చెప్పింది, ఇది మన చేతిలో లేని సమస్య కాదు, మన ఆలోచన చిన్నగా ఉన్న సమస్య. ఆమె ఒక తుది ప్రణాళిక వేసింది. ప్రణాళిక, విడిపోవడం, బతకడం, మళ్లీ కలవడం. కాలనీని 3 భాగాలుగా విడగొట్టడం. ఒక భాగం పాత గూటిలోనే ఉండి దారి మళ్లించడం. మిగతా 2 భాగాలు ముందే గుర్తించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లడమిది ప్రమాదకరం. తప్పు అయితే అంతా ముగిసినట్టే, కాని ఆలస్యం అంటే నాశనం. ఆ రోజు రాత్రి ఎటువంటి శబ్దం లేకుండా చీమలు కదిలాయి. కొన్ని చీమలు వెనక్కి తిరిగి రాలేదు. బలిదానం జరిగింది.
కానీ కాలనీ బతికింది. కొన్ని వారాల తర్వాత నిర్మాణం పూర్తయింది. పాత గూటి పూర్తిగా నాశనమైంది. కాని అడవి లోపల కొత్త కాలనీ నిలబడ్డది. ముందుకన్నా బలంగా, ముందుకన్నా తెలివిగా. వీరచీమ అప్పుడే ఒక అడుగు వెనక్కి వేసింది. నాయకత్వాన్ని వదిలేసింది. ఆమె చివరి మాట ఇది: నన్ను గుర్తుపెట్టుకోవద్దు. నేను నేర్పిన విధానాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నుంచి ఆ కాలనీకి ఒక పేరు వచ్చింది: ఆలోచించే చీమల కాలనీ. చివరి పాఠం: సూటిగా, మార్పు తప్పదు. నిరాకరిస్తే నశనంభావోద్వేగాలు కాదు, నిర్ణయాలే రక్షిస్తాయి. నిజమైన విజయం సమానము. మనిషి మారినా వ్యవస్థ నిలబడటం.